నమస్తే, వెల్కమ్ టు ధూతా మీడియా స్పెషల్ ఫోకస్. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం సంధించారు. ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అని నినాదం ఇచ్చిన భారత మాజీ ప్రధాని దివంగత నేత ఇందిరాగాంధీ మాదిరిగానే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే నినాదంతో మరోసారి తెరపైకి వచ్చారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభ వేదికగా భావోద్వేగ రాజకీయాలకు తెరలేపారు. తాను వదిలిన సెంటిమెంట్ అస్త్రంతో ఆఖరి పోరాటం మొదలుపెట్టారు. కృష్ణా ప్రాజెక్టు రూపంలో ఓటు బ్యాంకుపై విల్లు ఎక్కుపెట్టారు. మరి కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం వర్కౌట్ అవుతుందా? భావోద్వేగ రాజకీయాలు పార్టీకి తిరిగి బలాన్ని కట్టబెడతాయా లేదా అనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. సెంటిమెంట్ అనేది రాజకీయాల్లో సక్సెస్ఫుల్ మంత్రం. ఒక్కసారి ఉప్పెనలా పొంగి పార్టీల స్థితిని గతిని మార్చేయగల శక్తి. ఇదే శక్తి తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ను అత్యంత శక్తివంతుడని చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు తన వద్ద పెద్దగా లేకపోయినా ఏకంగా కేంద్రాన్ని ఢీకొట్టే బలాన్ని ఇచ్చింది. కానీ 9 ఏళ్ల కేసీఆర్ పాలన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. మార్పు కోరుతూ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. అదే ఇప్పుడు గులాబీ బాస్కు ఆందోళన కలిగిస్తోంది. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో 6-7 పార్లమెంట్ సీట్లు గెలుచుకోకపోతే పార్టీ నేతల్ని, క్యాడర్ను, అంతిమంగా పార్టీని కాపాడుకోవడం కష్టం అనేది సత్యం. అంతేకాదు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పార్టీని నిర్వీర్యం చేయడానికి 2 జాతీయ పార్టీలు ప్రయత్నిస్తాయనేది వాస్తవం. ఆ విషయం కేసీఆర్కు తెలియందేం కాదు. ఇప్పటికిప్పుడు పార్టీని కాపాడుకోవాలంటే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తప్ప మరో ఆయుధం కేసీఆర్ వద్ద లేదు. అందుకే మళ్లీ ఆ అస్త్రం అందుకోవాలని డిసైడ్ అయ్యారు. తాను వదిలిన సెంటిమెంట్ అస్త్రం కోసం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆఖరి ప్రయత్నంగా ఎక్కుపెట్టారు. అందుకే కొత్త ప్రభుత్వం ఏర్పడి పూర్తిగా 2 నెలలు అయినా కాకముందే తమ పార్టీ కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసే ప్రయత్నం చేశారు. దీనికోసమే నల్గొండ సభను వేదికగా మార్చుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా దెబ్బతింది. ఏపీ, తెలంగాణ మధ్య ప్రస్తుతం నెలకొన్న కృష్ణా ప్రాజెక్టుల వివాదం కూడా పూర్తిగా దక్షిణ తెలంగాణపైనే ఆధారపడి ఉంది. ఇదే క్రమంలో ప్రాజెక్టుల అంశంతో ప్రజల్లో మరోసారి సెంటిమెంట్ రేపి పార్టీని బతికించుకోవాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ లేదు, కులం బలం లేదు, మతం బలం లేదు. ఉన్నదల్లా ప్రాంతీయ సెంటిమెంట్ మాత్రమే. దానిలో భాగంగానే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై ఉద్యమం ప్రారంభించారని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారిగా నల్గొండ సభతో ప్రజల ముందుకు వచ్చారు కేసీఆర్. రాజకీయాల్లో దేనికైనా ఇది ఎలా సాధ్యమని అనుకోవడానికి అవకాశం లేదు. దేనినైనా సాధ్యం చేస్తేనే రాజకీయంగా విజయం లభిస్తుంది. కేసీఆర్ అలాంటి రాజకీయంలో సిద్ధహస్తులు. అందుకే సిద్ధించిన తెలంగాణలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని తన అస్త్రాల్లో ఒకటిగా మలుచుకునే ప్రయత్నం చేశారు. నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ తన ఉద్యమం నాటి ప్రసంగాలను గుర్తు తెచ్చే ప్రయత్నం చేశారు. కటువైన పదాలు ఉపయోగించారు. ప్రాజెక్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయని, ఇక తెలంగాణకు ఒక్క చుక్క నీరు రాదంటూనే పోరాటం చేస్తానని, ప్రాణత్యాగం చేస్తానని భావోద్వేగ ప్రసంగం చేశారు. వాస్తవానికి తెలంగాణ ఎగువ రాష్ట్రం. ముందు ఇక్కడ ప్రాజెక్టులు నిండితేనే దిగువకు నీటిని వదులుతారు. కానీ ఈ నిజాన్ని ప్రజలకు గుర్తు రాకుండా చేయడానికి ప్రయత్నించారు. అంతేకాదు, తెలంగాణకు అన్యాయం జరిగిపోయిందని, దానికి కాంగ్రెసే కారణమని చెప్పే ప్రయత్నం చేశారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఎలాంటి మార్పులు జరగలేదు. గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ హయాంలోనే ఉన్నట్లుగా ప్రాజెక్టు నిబంధనలున్నాయి. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును ఆక్రమించిన అంశంలో చెలరేగిన వివాదంతో మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాలకు వాటా ఉన్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ పరిధిలో ఉంటాయి తప్ప ఇతర ప్రాజెక్టులు ఉండవు. వివాదం లేని ప్రాజెక్టులు సైతం కేఆర్ఎంబీ ఆధీనంలో ఉండవు. కానీ కేఆర్ఎంబీ పేరుతో అంది వచ్చిన అవకాశాన్ని వదులుకునేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. అందుకే అసెంబ్లీకి వెళ్లకపోయినా, అక్కడ తన వాదన వినిపించకపోయినా సమస్య లేదని భావించిన కేసీఆర్ నల్గొండ సభ వేదికగా ప్రజలకు తాను చెప్పాలనుకునేది చెప్పేశారు. నిజానికి కేసీఆర్ ఓడిపోయి 2 నెలలు కూడా కాలేదు. ఈలోపే తెలంగాణకు ఏదో జరిగిపోతుందని ప్రజల్ని నమ్మించడం అంత తేలికైన విషయం కాదు. కానీ కేసీఆర్కు మరో ఆప్షన్ లేదు. అందుకే ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే ప్రజల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ పాలనా పరంగా ఇంకా 100 రోజులు కూడా పూర్తి చేసుకోలేదు. ఇంతలోనే సెంటిమెంట్ రగిలించడం ప్రయోజనం కాదని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఉద్యమ బిడ్డలైన తెలంగాణ ప్రజలు ఎలా స్పందిస్తారన్న దానిపైనే అసలు విజయం ఆధారపడి ఉంది. గులాబీ బాస్ ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో స్పెషల్ ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ధూతా మీడియా.